నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సాత్నాల ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ. మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులను మోసం చేసిన ప్రధాన నిందితుడి అరెస్టు. 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడి. మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం. గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టీకరణ. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. జిల్లా వ్యాప్తంగా బుధవారం ఏకదాటి వర్షం కురిసింది. పట్టణంతో పాటు దాదాపు అన్ని మండలాల్లో ఉదయం నుండి వానలు కురవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. సాత్నాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించారు. వాగులు, లోలెవెల్ వంతెనల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాల దృష్ట్యా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాలకు అనుగుణంగానే ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుండి ఏకధాటి వర్షం కురిసింది. దీంతో పట్టణ ప్రధాన వీధులు జలమయమయ్యాయి. అత్యవసరమైన పనులు ఉన్నవారు మాత్రమే బయటకు రావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. వాన నుండి రక్షణగా గొడుగులు, రెయిన్కోట్లను ధరించారు. ఇక భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లో లెవెల్ వంతెనల వద్ద రాకపోకలను నిలిపివేశారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్న చోట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని స్థానికులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సాత్నాల ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులో నీటి మట్టాన్ని స్వయంగా పరిశీలించి ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల భద్రతా విషయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, ఎక్కడ కూడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణలో భాగంగా కలెక్టర్, ఎస్పీ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారి విఠల్, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో తాంసీ ఎస్ఐ జీవన్ రెడ్డి మత్తడివాగు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వద్ద 24 గంటల పాటు భద్రతా చర్యల కోసం 3 పోలీసులు విధులు నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ప్రజలు వాగులు, వంకలు దాటకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే మత్తడివాగు ప్రాజెక్టు ఒక గేటును ఎత్తి నీటిని విడుదల చేసినట్లు ప్రాజెక్టు జేఈ హరీష్ తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో బుధవారం ఉదయం 860 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 277.50 మీటర్లకు గాను 277.50 మీటర్లు ఉందని, అదే స్థాయిలో 860 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. పైన కురుస్తున్న రానున్న 72 గంటల్లో కురుస్తున్న వర్షాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లో లెవెల్ బ్రిడ్జిలు కానీ అక్కడ ఎవరు క్రాస్ చేయకూడదు. ప్లస్ పశువుల కాపర్లు, చేపలకు 72 గంటలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నాము. ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే 100 డయల్ చేయండి. ఏమైనా అపాయింట్మెంట్ ఏమైనా సమాచారం వచ్చినా మాకు వెంటనే అందించాలి. మేము రెస్క్యూ టీమ్కి ఫోన్ చేసి మనం కాపాడుతాము.
అటు భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యల్లో భాగంగా భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ వాహనంలో సురక్షితంగా పిహెచ్సి కేంద్రానికి తరలించారు. వారికి అవసరమైన పరీక్షలు జరిపారు. మండల వైద్యాధికారి నిఖిల్ రాజ్, ఆరోగ్య కార్యకర్త గోదావరి, ఆశా కార్యకర్త సంగీత, డ్రైవర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ప్రధాన నిందితుడు జవాడే కృష్ణను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అంగన్వాడీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రధాన నిందితుడు దాదాపు 300 మంది నిరుద్యోగుల నుండి 20,000 రూపాయల చొప్పున నగదును వసూలు చేశాడు. మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు కార్యాలయాల ఎదుట నిరసన తెలపడంతో కుట్ర వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఊట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, జైనత్, మావలాలో 16 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొని కేసు వివరాలను వెల్లడించారు. ఎన్ఆర్ఐ పేరుతో ప్రముఖులను పరిచయం చేసుకొని ఎస్కే మైక్రో ఫైనాన్స్ పేరుతో కార్యాలయాలను లాంఛనంగా ప్రారంభించిన ప్రధాన నిందితుడు జవాడే కృష్ణ దాదాపు 300 మంది నుండి మెంబర్షిప్ కింద 20,000 రూపాయలు వసూలు చేశాడని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 54 లక్షల రూపాయలు, ప్రభుత్వ సంస్థలలో ఉద్యోగాల పేరుతో 15 లక్షలు వసూలు చేసి మొత్తం 69 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు విచారణలో తేలిందని తెలిపారు. గతేడాది డిసెంబర్ నుండి 6 నెలల పాటు నగదు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో బాధితులు తరచూ ప్రశ్నించగా ఈ ఏడు జూలై నెల మొదటి వారంలో తన సొంత గ్రామం శంకరగూడలో 9 లక్షల నగదు, 3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దాచి 15 లక్షల నగదుతో పారిపోయాడన్నారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని పట్టుకోగా అతడి నుండి 9 లక్షల రూపాయల నగదు, 10 తులాల 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బుతో బంగారు ఆభరణాలు, కారు కొన్నారన్నారు. ప్రధాన నిందితుడి తమ్ముడు జబాడే గోపాల్తో పాటు ఏజెంట్లుగా వ్యవహరించిన ఆత్రం నారాయణ, డాకురే శత్రుఘ్న్, మధ్యవర్ ఆదినాథ్లను అరెస్టు చేశామని, ఆత్రం రాహుల్, మిశ్రమ ప్రహ్లాద్ పరారీలో ఉన్నారన్నారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. లాస్ట్ మంత్ మన జిల్లాలో ఒక పర్సన్ పేరు జాదవ్ కృష్ణ, ఇతను ఒక కంపెనీ పెట్టి ఎస్కే మైక్రో ఫైనాన్స్ ఒక బ్యాంక్ ఏర్పాటు చేస్తారు. అట్లా ఒక బ్యాంక్ ఏర్పాటు చేసి చాలామంది నుండి డబ్బులు వసూలు చేశారు. దాదాపు ఇప్పటివరకు ఐడెంటిఫై అయిన 250 to 300 మెంబర్స్ నుండి ఇతను డబ్బులు వసూలు చేసి ఆ 20,000 నుంచి 1 lakh ఆ బేసిక్ జాబ్ ఇస్తారు, షూస్ ఇస్తారు, టీషర్ట్ ఇస్తారు, దాని వాళ్ళ నుండి 20,000 వేరే మీకు డైరెక్టర్ పెడతాను నా బ్యాంక్లో వాళ్ళ నుంచి ఒక్కొక్క లక్షలు ఇతను వసూలు చేశారు. ఏ రోజు శాలరీ ఇవ్వాలి అదే రోజు ఇతను పారిపోవడం జరిగింది. ఇతను చాలా టెక్నిక్స్ వాడుకొని అన్ని ఆధార్ కార్డ్ వాడుకోలేదు, బ్యాంక్ అకౌంట్స్ సొంతగా వాడుకోలేదు. కొన్ని మంది ఇతను ముందు వాళ్ళకి ఫస్ట్ రిక్రూట్ చేశారు ఆ కమిషనింగ్ ఏజెంట్స్ లాగా, లేకపోతే బౌన్సర్ లాగా. అండ్ వాళ్ళ అకౌంట్స్ వాడుకొని ఇతను మొత్తం మనీ రొటేషన్ అండ్ అన్ని ఖర్చు ఏమైనా ఎక్స్పెండిచర్ ఉన్నారో అది చేశారు. ఈ బౌన్సర్ పెట్టడం, మంచి వెహికల్లో తిరగడం, ఇతను ఫస్ట్ ఇదే ఇట్లా జనాలకి మూమాటలో పెట్టాలి ఇట్లా అది చేశారు. ఒక 2 బౌన్సర్స్ పెట్టి 2 గన్మెన్ లాగా పెట్టి బండిలో తిరగడం, బయట జనాలకి చెప్పడం నేను ఎన్ఆర్ఐ, నేను బయట నుండి వచ్చాను, జనాలకి మోసపోయారు ఇతను. ఆ జనాలు కూడా ఇతను బయట నుండి వచ్చారు, 100% జాబ్ ఇస్తారు అట్లా నమ్మకం పడి ఇతనికి డబ్బులు ఇచ్చారు. ఇతను ఇంతకుముందు కూడా ఇట్లా ఈ పని చేశారు. ఇది ఫస్ట్ కేసు కాదు. ఇంతకుముందు కూడా ఈ బాంబేలో ఇతను ఉన్నప్పుడు, ఆర్ఎంపీ ఉన్నప్పుడు అది కోవిడ్లో ఫేక్ రెమిడిసివిర్ ఇంజెక్షన్ అమ్మారు. అప్పుడు కూడా పోలీస్ వాళ్ళు ఇతన్ని పట్టుకున్నారు. దాని తర్వాత కూడా నాగ్పూర్లో కూడా ఇట్లా ఎస్కే ఎంటర్ప్రైజెస్ పేరు పెట్టి ఒక కంపెనీ ఏర్పాటు చేశారు. అప్పుడు కూడా చాలామందికి ఫ్రాడ్ చేశారు. మీకు లోన్ ఇప్పిస్తాము, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్, లేకపోతే వెహికల్ ఇప్పిస్తాము. బట్ అప్పుడు ఏం కేసు కాలేదు ఇతని పైన. అంటే వాళ్ళ బాధితులు మేబీ పోలీస్ స్టేషన్ పోలేదు, లేకపోతే వాళ్ళ కేసు రిజిస్టర్ చేయలేదు. వాళ్ళకు కూడా ఇప్పుడు డీటెయిల్స్ పంపిస్తాం మనం నాగ్పూర్ పోలీస్కి కూడా, సో దట్ బాధితులు వచ్చి అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేస్తారు. దీని తర్వాత ఇతను మన జిల్లాలో ఈ అందరికీ మూమాట పెట్టి ఈ డబ్బులు వసూలు చేసిన తర్వాత ఇక్కడ నుండి పారిపోయారు. ఇతనికి ఒక లోకల్ ఇతను ఫ్యామిలీ బ్రదర్ ఉన్నారు. అతను కూడా కొంచెం దానిలో డబ్బులు వసూలు చేసిన అతను అక్కడ బ్రదర్కి కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం జరిగింది. అది కాకుండా కూడా ఎక్కడెక్కడ ఇతను హోటల్లో ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, లేకపోతే పెద్ద పెద్ద హోటల్స్లో మీటింగ్ పెట్టుకోవడం, అన్నదానం చేయడం,
అట్లయినా కొన్ని డబ్బులు ఇతను ఖర్చు చేశారు. ఇప్పుడు ఇతని నుంచి మనం బోర చెక్ పోస్ట్లో ఇతను పట్టుకోవడం జరిగింది. సో జనాలతో మనవి ఏంటి అంటే జాబ్ ఎవరు ఫ్రీగా ఇవ్వరు. ఆ జాబ్స్కి పేపర్స్ ఉంటుంది. ఆ పేపర్స్ మీరు పాస్ చేయాలి, అప్పుడు జాబ్స్ వస్తుంది. మీకు ఎవరైనా చెప్తే మీకు జాబ్స్ మనం ఇప్పిస్తాము, నాకు 20,000 1 lakh రూపీస్ ఇవ్వండి, నేను మీకు మంచి జాబ్ ఇస్తాము, అట్లా చేస్తున్నారు అంటే మీరు ముందు అలర్ట్ అయిపోవాలి, మన 100 డయల్ చేయాలి. ఇదే ఇప్పుడు మన జిల్లాలో మనం చూస్తున్నాము, ఎవ్రీడే ఒక్క లేకపోతే 2 జాబ్ ఫ్రాడ్ కేసెస్ నమోదు అవుతున్నాయి. చాలా జాబ్ ఫ్రాడ్ కేసెస్లో నిన్న కూడా ఐ థింక్ గాదిగూడ నార్నూరులో కూడా ఒక సంపద్ అనే పేరు ఇంకొక పేరుకి కూడా రిమాండ్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళ పూర్ ఫెలోస్ నుంచి వాళ్ళకి ఆశ ఇచ్చి ఇట్లా జాబ్ ఇప్పిస్తాము డబ్బులు వసూలు చేశారు. సో దయచేసి జాబ్స్ మీకు పేపర్ రాయడంతో వస్తుంది. ఎవరైనా మీకు చెప్తారు మీకు నేను డబ్బులు ఇస్తే 20,000 1 lakh 2 lakhs ఇస్తే మీకు జాబ్ వస్తుంది, అది అన్నీ తప్పు ఉంటుంది. మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు నాశనం అవుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. మాదక ద్రవ్యాలకు బానిసగా మారితే జీవితం అంధకారంగా మారుతుందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో బుధవారం నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రీడా పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, డిఎంఓ శ్రీధర్, డిఐఈఓ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల సేవనంతో ఆరోగ్యం క్షీణించి ఏకాగ్రత పూర్తిగా తగ్గుతుందని, భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. గంజాయి సేవించినా విక్రయించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధుతో పాటు ఇతర పథకాలను నిలిపివేస్తామని పేర్కొన్నారు. సో ఒక చట్టం కూడా ఉన్నాయి, NDPS యాక్ట్ అంటాము, నార్కోటిక్స్ సంబంధించిన నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ ఒకటి, NDPS యాక్ట్ కూడా ఉంటుంది. దాని గురించి కూడా మనం ఆరోగ్య పాఠశాలలో కూడా అవి కవర్ చేశాము ఆ టాపిక్ కూడా. సో దానిపైన కూడా దయచేసి అవగాహన తీసుకోండి. ఎవరైనా డ్రగ్స్ సంబంధించిన సేవనం చేసిన, లేదు డ్రగ్స్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ చేసిన, డ్రగ్స్ సంబంధించిన పెడలింగ్ చేసిన, డ్రగ్స్ సంబంధించిన వారు కల్టివేషన్ చేసిన, అంటే ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అది పనిషేబుల్ ఉన్నాయి, అంటే వారికి జైలు శిక్ష అవుతాయి. తర్వాత దీంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన లాభాలు కూడా రావు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన జిల్లాలో ఎవరైతే రైతులు వారు ఇంటి కాడ లేదు పొలంలో గాంజా సాగు చేస్తున్నారంటే వారికి మనం ప్రభుత్వంకి రాసి రైతు భరోసా కూడా ఆపడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా మనం అందరి మధ్యలో కూడా చైతన్యం రావాలి. ఆరోగ్యం సంబంధించిన మీ అందరికీ తెలుసు, డ్రగ్స్ సేవనం చేస్తే మనం ఏమవుతాయి, సో అది ఆటోమేటిక్గా మన బ్లడ్లో సర్క్యులేట్ అవుతాయి, అంటే బ్లడ్లో డిజాల్వ్ అయిన తర్వాత దాంతో సిక్రీట్ ఏవైతే సబ్స్టెన్సెస్ ఉంటాయో ఇట్ విల్ అఫెక్ట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ పిహెచ్సిలో జాతీయ టీకాల కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. పిల్లలకు వ్యాక్సిన్ వేయడం వల్ల 11 రకాల వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని శాంతినగర్ అర్బన్ పిహెచ్సిలో జాతీయ టీకాల కార్యక్రమాన్ని డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సాధనతో కలిసి ప్రారంభించారు. టీకాలు వేసే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, టీకాలతో కలిగే లాభాలను వివరించారు. అర్బన్ పిహెచ్సి వైద్యురాలు ఇర్ఫాత్, సిఓ కేమ రాజరెడ్డి, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ఈ మేరకు ఇమ్యునైజేషన్ అధికారి వైసి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లల్లో వివిధ వ్యాధులు రాకుండా ప్రభుత్వం ఉచితంగా అందించే టీకాలను తప్పనిసరిగా వేయించాలన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 16 సంవత్సరాల వరకు వివిధ టీకాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా యూఏపీ కింద మనకు 11 రోగాల్ని నివారించే టీకాలు లభ్యమవుతాయి గవర్నమెంట్ తరఫు నుంచి. అవి మనం పుట్టిన వెంటనే 3 టీకాలు ఉంటాయి, తర్వాత 6 వారాలకి 5 టీకాలు ఉంటాయి, 10 వారాలకి 3 టీకాలు ఉంటాయి, 14 వారాలకి 5 టీకాలు ఉంటాయి, తర్వాత 9 నెలలు పూర్తయిన తర్వాత 4 టీకాలు ఉంటాయి, తర్వాత 16 నెలలు పూర్తయిన తర్వాత 4 టీకాలు ఉంటాయి, తర్వాత 5 సంవత్సరాలకి 1 టీకా ఉంటుంది, తర్వాత 10 సంవత్సరాలకి టీడీ అనే ఒక టీకా ఉంటుంది, 16 సంవత్సరాలకి టీడీ అనే మరో టీకా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పూర్తి చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఈ 9 రకాల రోగాలను బారిన పడకుండా ఉంటారు అన్నమాట. దాంట్లో ఏ రోగాలు ఉన్నాయంటే మనకు హెపటైటిస్ బి ఫస్ట్,
హెపటైటిస్ బి కావచ్చు, లేకపోతే పోలియో కావచ్చు, లేకపోతే రోటా వైరస్ డయేరియా నివారిస్తుంది. అలాగే డిప్తీరియా నివారించేది, పర్టాసిస్ అంటే కోరింత దగ్గుని నివారించేది, ప్లస్ టెటనస్ని నివారించేది, అలాగే మనకు మీజిల్స్ తట్టు వ్యాధి నివారించేది, అలాగే రుబెల్లాని నివారించేది, అలాగే జపనీస్ ఎన్సెఫలైటిస్. ఇవన్నీ కలుపుకొని దాదాపు 11 రకాల రోగాలను బారిన పడకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోగలిగిన వాళ్ళం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so often a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్
ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సనాతన హిందూ ఉత్సవ సమితి నూతన కార్యవర్గ సభ్యులను బుధవారం ఘనంగా సత్కరించారు. స్థానిక శ్రీ గోపాలకృష్ణ మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా నూతన సభ్యులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. పండగల ప్రాధాన్యతను తెలియచెప్పేలా సమితి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తెలిపారు. బుధవారం పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారిని ఘనంగా సత్కరించారు. నూతన కార్యవర్గ సభ్యులతో పాటు అధ్యక్షుడిని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ప్రతినిధులు సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు, మీసాలస్వామి, కోశాధికారి దశరథ్, సమితి సభ్యులు గేడం మాధవ్, రవీందర్, సూర్యకాంత్, సంతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. అనాదిగా వస్తున్న పండగల విశిష్టతను తెలియచేసేలా అనేక కార్యక్రమాలను సమితి ద్వారా చేపడుతున్నట్లు సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖత్రి తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నామన్నారు. నూతన కార్యవర్గ సభ్యులు వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. మన సనాతన ఉత్సవ సమితిలో ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నామో అది ఆదిలాబాద్ పట్టణ ప్రజలు, జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే మేము చేసేది ప్రతి ఒక్క కార్యక్రమం దానికి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే మేము చేసేది సనాతన ధర్మం, తర్వాత మోటివేట్ చేయడానికే చేస్తున్నాము. ఏదో మా స్వార్థం కొరకు చేస్తలేము. ఇది ప్రజలు గమనించగలరు. ఇంకా మొన్న ఏదైతే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు చేసినాము, దాని ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. దానికి ఆ ప్రోగ్రామ్ని గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు వారికి కూడా మేము సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతున్నాము. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సైబర్ డీఎస్పీ హసీబుల్లా సూచించారు. సీనియర్ సిటిజన్ కార్యాలయంలో బుధవారం సైబర్ నేరాల పట్ల అవగాహన సదస్సును ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. సైబర్ మోసగాళ్లు వయోవృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ డీఎస్పీ హసీబుల్లా తెలిపారు. జిల్లా కేంద్రంలోని సీనియర్ సిటిజన్ కార్యాలయంలో బుధవారం సైబర్ నేరాలపై వయోవృద్ధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిఐ సురేందర్, వయోవృద్ధుల సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ దేవిదాస్ దేశ్పాండే, ఎఫ్ఆర్ఓ పోషెట్టి, రాష్ట్ర కోఆర్డినేటర్ సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని, ఎటువంటి సమాచారాన్ని, వివరాలను ఫోన్ ద్వారా తెలియని వారికి ఇవ్వవద్దని సైబర్ డీఎస్పీ హసీబుల్లా సూచించారు. వయోవృద్ధులే ఇటీవల కాలంలో లక్ష్యంగా మారిన నేపథ్యంలో సైబర్ మోసాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. తెలియని వారికి ఓటీపీలు చెప్పవద్దని, అపరిచిత లింకులను ఓపెన్ చేయకూడదని పేర్కొన్నారు. ఈ రోజుల్లో చాలా సైబర్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీ టీవీలో కానీ రేడియోలో కానీ మా ఫోన్లో కూడా మనం కాల్ చేసే ముందు మాకు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది. రకరకాల ఫ్రాడ్స్ జరుగుతుంది, మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ ఉండండి, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. అందుగురించి ఎక్కువ మోసపోయేది కూడా సీనియర్ సిటిజన్సే మోసపోతున్నారు. మొన్న రీసెంట్గా హైదరాబాద్లో ఏమైంది, ఒక ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ, ఎస్బీఐ ఎంప్లాయీ, సీనియర్ సిటిజన్ 80 years,
ఆయన డిజిటల్ అరెస్ట్కి ట్రాప్లో పడిపోయాడు. డిజిటల్ అరెస్ట్ ట్రాప్. ఆయనకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి మీ పేరు మీద డ్రగ్స్ వచ్చినాయి, మీ బాబు అమెరికాలో ఉంటాడు అని పేరు, వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే నిజం, నా ఫ్యామిలీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్తున్నాడు, మా బాబు యూఎస్లో ఉంది కూడా చెప్తున్నాడు, అది నిజం అనుకున్నాడు. నిజం అనుకుని ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వీడియో వాట్సాప్లో రామంటారు, తర్వాత వీడియో కాల్ చేయమంటారు. వీడియో కాల్లో యూనిఫామ్లో ఉంటారు, రకరకాల యూనిఫామ్లో ఉంటారు. కొంతమంది పోలీస్ ఆఫీసర్ అని వెనక జెండాలు ఉంటాయి, ఐపీఎస్. ఒక రూమ్ తయారు చేస్తారు, కోర్టు రూమ్ లాగా, లేకపోతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, లేకపోతే కోర్ట్ హాల్ లాగా. ఈ రకరకాలుగా వాళ్ళు ఒక స్టూడియో తయారు చేసుకుని మోసం చేస్తానికి జనాల్ని. అట్లాగే ఆయన పోలీస్ ఆఫీసర్ లాగా వీడియో కాల్లో వచ్చి మీరు డబ్బులు ఇస్తే మీ కేసులో మీ పేరు తీసేస్తాం, అట్లాగే మీ కొడుకు పేరు కూడా రాకుండా చూస్తామని చెప్పి దాదాపు 78 lakhs ఒక వారంలో ఆయన ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ విత్డ్రా చేసుకున్నాడు. తర్వాత పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఆ పర్సనల్ లోన్ కూడా చెప్పిన అకౌంట్ నెంబర్లో వేసాడు. సిపిఐ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాంసీ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో కలిసి సభ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 19 నుంచి 22 వరకు మేడ్చల్లో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని తెలిపారు. మహాసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అర్ధంగి రమేష్, నాయకులు జింక సతీష్, రాము, కార్తీక్, సాయి, రాహుల్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు. మన పోరాటానికి స్పందించి కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదం చేసి మరి పార్లమెంటుకు పంపడం జరిగింది. పార్లమెంటు లేదా రాష్ట్రపతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ దాన్ని అనగదొక్కుతూ ఉన్నారు. ఎందుకు అనగదొక్కుతున్నారు? మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం పంపిన నివేదికని ఇస్తే ఇలా రాష్ట్రంలో ఎన్నికలకు రెడీ ఉన్నది ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లు తేలిన తెల్లారే నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఉన్నది. మరి బీసీని అనగదొక్కడానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు బీసీలకు అన్యాయం చేస్తున్న తెల్లమైంది. 42% కేటాయించి రాష్ట్రంలో ఎన్నికలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి ఇంకా డిమాండ్ చేస్తున్నాం. 20 నుండి 22 వరకు పెద్ద ఎత్తున జరుగుతాయి. రేపటి కెనాల్ మేడిగూడ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు బడి కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా 12,000 రూపాయల విలువైన బూట్లు, సాక్సులు, పెన్నులు, పెన్సిళ్లను విలాస్ గౌడ్, కృష్ణకుమారి దంపతులు అందజేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు చిలక సతీష్ ప్రారంభించిన బడి కోసం నా వంతు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించారు. పాఠశాల పట్ల వాళ్ళకున్నటువంటి అంకితభావం, పాఠశాల పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమ ఆప్యాయతలు ఈరోజు మన పిల్లల యొక్క అభివృద్ధికి దోహదపడాలి. ఈ మేడిగూడ ప్రాథమిక పాఠశాల మరింత పిల్లలు ఎక్కువ మంది చేరి వాళ్ళకు నాణ్యమైన విద్యతో అన్ని రకాల పోటీ పరీక్షలకు ఎదుర్కొనే విధంగా చిన్నప్పుడే ఈ పిల్లల్ని తయారు చేస్తారన్నటువంటి విశ్వాసంతో ఈ యొక్క హెడ్ మాస్టర్ గారికి మరియు ఇంత కృషి చేస్తున్నటువంటి చిలక సతీష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సాత్నాల ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్, ఎస్పీ. మైక్రో ఫైనాన్స్ పేరిట నిరుద్యోగులను మోసం చేసిన ప్రధాన నిందితుడి అరెస్టు. 9 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడి. మాదక ద్రవ్యాలతో భవిష్యత్తు అంధకారం, గంజాయి సేవించినా విక్రయించినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టీకరణ. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.